ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం చాలా మందికి కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎర్లీ స్టేజ్లోనే హెయిర్ థిన్నింగ్, హెయిర్ లైన్ వెనక్కి వెళ్లడం కనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. సాధారణంగా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవడం కామన్, కానీ ఇది దాటితే ఇగ్నోర్ చేయకండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ జుట్టు సమస్యలకు సొల్యూషన్ తెలుస్తుంది. అసలు కారణం ఒకటే కాదు, కొంతమందికి జెనెటిక్స్ ఇష్యూ, వంశపరంపరంగా వచ్చే హెయిర్ ఫాల్, మరి కొంతమందికి ఫుడ్ డెఫిషియన్సీ, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సరిపోకపోవడం, మరి కొంతమందికి స్ట్రెస్ మరియు స్లీప్ ప్రాబ్లం. ఇవి హెయిర్ రూట్స్ ని నెమ్మదిగా వీక్ చేస్తాయి. చాలా మంది జుట్టు రాలడం ఓల్డ్ ఏజ్ లోనే వస్తుంది అనుకుంటారు, కానీ 20 సంవత్సరాల్లోనే స్టార్ట్ అవుతుంది. మరి కొందరు తలస్నానం ఎక్కువగా చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటారు, కానీ రైట్ షాంపూ వాడితే స్కాల్ప్ క్లీన్ గా ఉండి హెయిర్ హెల్దీగా ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గాలంటే బ్యాలెన్స్డ్ డైట్ తప్పనిసరి. ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ అధికంగా తీసుకోండి. అలాగే మీ డైట్ లోకి ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోండి. వారానికి 2-3 సార్లు ఆయిల్ మసాజ్ చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హెయిర్ రూట్స్ స్ట్రెంథన్ అవుతాయి. హీట్ అండ్ కెమికల్స్ అవాయిడ్ చేయండి, లైక్ ఎయిర్ డ్రైయర్ అండ్ ఎయిర్ జెల్ వంటివి తగ్గిస్తే మంచిది. అలాగే స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. రైట్ హెయిర్ కేర్ రొటీన్, జెంటిల్ షాంపూ వాడండి. వారానికి 2-3 సార్లు మాత్రమే హెడ్ బాత్ చేయండి. కండిషనర్ రూట్స్ కి పెట్టకండి. నేచురల్ రెమెడీ, మెంతి గింజలు ఓవర్ నైట్ నానబెట్టి ఉదయం పేస్ట్ చేసి స్కాల్ప్ కి అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా చేస్తే హెయిర్ గ్రోత్ బూస్ట్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి రియల్ హెల్త్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.